పాతికేళ్లుగా మార్కెట్లో ఈ కంపెనీని అంచెలంచెలుగా పైకి తీసుకొచ్చాను. అలాంటి కంపెనీని ఈ రోజు ఇంతమంది అవమానించే పరిస్థితికి దిగజారిపోయేలా చేశావు. నిలవని నిలవని ప్లీజ్ ఏడవకు. నిలవని సాడ్గా ఉండకు. నువ్వు బాధపడేలాగా ఏమీ జరగలేదు కదా. నువ్వు అనవసరంగా ఇలా కన్నీళ్లు పెట్టుకోకు. తారక్ సార్, ఇదంతా నా వల్లే కదా, నేనిచ్చిన ఐడియా వల్లే కదా, నా వల్లే తప్పు జరిగింది కదా. నిలవని లేదు, నువ్విచ్చిన ఐడియా చాలా గొప్పది. ఈ కాలానికి ఇప్పుడున్న ప్రజలకి పనికొచ్చే ఒక అద్భుతమైన ఐడియా అది. దాన్నిక్కడ కొంతమంది యాక్సెప్ట్ చేయలేక అనవసరమైన బురద చల్లడానికి చూస్తున్నారు. ఏమో తారక్ సార్, నాకలా అనిపించడం లేదు. వాడిన వాళ్ళకి నిజంగానే ఆ క్లే కుక్కర్ నచ్చలేదేమో. అందరికీ చాలా గొప్పగా ఉపయోగపడుతుందని మనం ఏదైతే అనుకున్నామో అది అందరికీ ఉపయోగపడలేదేమో. నిలవిని అలా ఏముండదు. మార్కెట్లోకి ఏదైనా కొత్త ప్రోడక్ట్ వస్తే దాని గురించి మొదట్లోనే డివైడ్ టాక్ రావడం అనేది చాలా సహజం. ఎందుకంటే కొంతమందికి దాని మీద అవగాహన ఉండకపోవచ్చు. కొంతమంది దాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండానే ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. అంత మాత్రాన మనం ఫెయిల్ అయినట్టు కాదు. ఏదేమైనా ఇదంతా నా వల్లే జరిగింది. ఈ సమస్యకి నేనే పరిష్కారం కనిపెడదామన్నా నాకేమీ తోచడం లేదు తారక్ సార్. తారక్, మన కంపెనీకి చాలా పెద్ద డ్యామేజ్ జరగబోతుందిరా. ఏమైందిరా? దేని గురించి మాట్లాడుతున్నావు? మన కంపెనీ స్టాక్స్లో డౌన్ ట్రెండ్ మొదలైందిరా. షేర్ వాల్యూ పడిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా? ఇంతలోనే డౌన్ ట్రెండా? ఎందుకంటే క్లే కుక్కర్ గురించి నెగిటివ్గా రివ్యూలు వచ్చాయని టీవీలో కూడా ప్రసారం చేస్తున్నారు. దాంతో ఈ న్యూస్ జనాల్లోకి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా దూసుకుపోతుంది. నమ్మలేకపోతున్నాను రా. కాదంబరి మేడం ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. అసలు ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటారో అని భయంగా ఉంది. ఇప్పుడే సరైన నిర్ణయం తీసుకోకపోతే కంపెనీ ఉన్నపాటుగా కూలిపోయే ప్రమాదం కూడా ఉంది తారక్. ఈ దెబ్బతో నీలవేణి పీడ విరగడైపోవాలి. నీలవేణి ఆ సీఈఓ అనే పదవికి శాశ్వతంగా దూరమైపోవాలి. ఎక్స్క్యూజ్ మీ మేడం. రమ్మని పిలిచారు మేడం. ఆ నీలవేణి అనే దరిద్రం వల్ల ఇప్పుడు కంపెనీ స్థాయి పడిపోబోతుంది. కంపెనీ సాధించుకున్న పరువు ప్రతిష్టలు మొత్తం దిగజారిపోతున్నాయి. కంపెనీ అభివృద్ధిని నేలమట్టం చేసిన నీలవేణి లాంటి వాళ్ళు సీఈఓ పదవికి అనర్హులు. వెంటనే ఆ నీలవేణిని బయటకు తరివేయండి. అలాగే మేడం. ఆగు మేనేజర్. ఇప్పుడు మనకు కావాల్సింది క్రైసిస్ మేనేజ్మెంట్ టీం కాదు మేనేజర్. మన కంపెనీ విషయం ఇంత త్వరగా టీవీ ఛానళ్లకు స్ప్రెడ్ చేసిన మనిషి.
అప్పుడే మన కంపెనీ గురించి న్యూస్లో స్ప్రెడ్ అవుతుందంటే ఇది ఎవరో కావాలని చేస్తున్న పని. వాళ్ళెవరో అర్జెంటుగా తెలుసుకోవాలి.